హరే కృష్ణ. కర్మ ఎలా ఉంటుందో ఇది చూద్దామా. శ్రీకృష్ణ పరమాత్మ చిన్న వయసులోనే తన మేనమామ కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులని చూడ్డానికి మరియు వారిని కారాగారం నుంచి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. పరవశురాలైన దేవకీమాత కృష్ణుని చూసిన వెంటనే, హే కృష్ణ, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి, అయినా నువ్వు ఎందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి? అలాగే మమ్మల్ని కారాగారం నుంచి విడిపించడానికి కూడా ఇన్నాళ్ళు ఎందుకు ఆగావు అని అడిగింది ఆ తల్లి. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నువ్వు నన్ను గత జన్మలో 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమని అడవులకు ఎందుకు పంపావు అన్నాడు చిరునవ్వుతో. దేవకి ఆశ్చర్యచకితురాలైంది. కృష్ణ, ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. శ్రీకృష్ణ పరమాత్మ అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు, కానీ నీవు గత జన్మలో అంటే త్రేతాయుగంలో కైకేయివి. అప్పుడు నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, నన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటున్న యశోదామాత. గత జన్మలో 14 సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెని దూరం చేసావు, అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. ఎంతటి వారైనను వారి కర్మఫలాలను ఎన్ని జన్మలెత్తినా అనుభవించక తప్పదు. భగవద్భక్తులైన కూడా విద్వేషులైనా వాటి నుంచి తప్పించుకోలేరు. సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం భూయాత్. హరే కృష్ణ.